బీఆర్ఎస్ బహుజన రాష్ట్ర సమితి బీసీ కోటపై కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో ఆమరణ దీక్ష చేయండి కేటీఆర్. బీఆర్ఎస్ విధానంలోనే బీసీ అభ్యున్నత ఉన్నది. బీసీ బిల్లులపై డిక్లరేషన్ కాదు, డెడికేషన్ ముఖ్యం. 42% కోటాపై రాహుల్ను మోదీని ఒప్పించండి. ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లండి, మేము వస్తాం. కాంగ్రెస్ ధర్నాకు రాహుల్ ఖర్గే ఎందుకు రాలే? యూరియా, ఎరువులు, వరదపై సభ నడపరా? 15 రోజులు నడపాలంటే ఎందుకు పారిపోతున్నారు? అసెంబ్లీలో సర్కారును కడిగి పారేసిన మాజీ మంత్రి కేటీఆర్. కోటా తప్పించుకుంటే మూల్యం తప్పదు. 6 నెలల్లో రిజర్వేషన్లు ఇస్తామన్నది కాంగ్రెస్ కాదా? ప్రధాని వద్దకు వెళ్లి కేంద్ర కేబినెట్ లో బిల్లు పెట్టించాలి. 9th షెడ్యూల్లో చేర్పిస్తేనే చట్టబద్ధత అని చెప్పేసి తుంగుల కమలేకర్. నిజంగా మనం గత ప్రభుత్వంలో అసెంబ్లీలు చూసినాం. ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు అసెంబ్లీ నడిచేది, ఒక అర్థవంతమైన చర్చ నడిచేది. ఈరోజు ఆడలేక మధ్యలో ఓడన్నట్టుగా అసెంబ్లీలో కూడా కరెక్ట్గా ఒక సమాధానాలు ఇవ్వలేనంత దీనస్థితిలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొట్టుమిట్టాడుతుందంటే దానికి సిగ్గుచేటు. ప్రధాన ప్రతిపక్షం అడుగుతుంది 15 రోజులు సభ పెట్టండి అని చెప్పేసి. ఎందుకు 2 రోజులలో కంప్లీట్ చేసినట్టు? అపార అనుభవం ఉంది మాకు, మేము యోధులం, మేము శకుని లాంటి అసలు అద్భుతమైనటువంటి అది అని చెప్పేసి చెప్పుకున్నటువంటి ఈ కాంగ్రెస్ నేతలు ఈరోజు అసెంబ్లీ నడపడానికి ఎందుకు అట్లా అదవుతున్నారు? అడుగడుగున ఒక మంత్రి, ఒక ఆర్థిక శాఖ మంత్రి, కొన్ని సంవత్సరాల అపారమైన అనుభవం ఉన్న హరీష్ రావు గారు ఈరోజు హరీష్ రావు అసెంబ్లీలో మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా మధ్యంతరంగా అడ్డుదలగడం అనేది నిజంగా ఇది ఆత్మరక్షణలో భాగమా లేకపోతే సబ్జెక్ట్ లేనితనం అనేది ఒకసారి ఆలోచించుకోవాల్సిన విధానం. ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు, ఏం చెప్తున్నారో అర్థం కాదు, జనాలకు అర్థమయ్యే భాష మాట్లాడడం అసలు చేతనే కాదు. ఏమన్నంటే గయ్యే ముచ్చట్లు, గయ్యే కథ, గడిలు బదులు పెట్టినాం, అది చేసినాం, ఇది చేసినాం అని చెప్పేసి గడ ప్రజాభవన్ అని పెట్టేసి అలా మా బహుజన బిడ్డలు ఎవరు బట్టి విక్రమార్క గారికి, ఆ తర్వాత సీతక్కని ఆడబెట్టేసి ఈయననేమో జూబ్లీ హిల్స్ ప్యాలెస్లా, ఈయన ఏమంటారు దాన్ని, నవాబు టైప్లో ఈయన ప్యాలెస్లో అలా ఏదో దొరగడిలు బద్దలు కొట్టంటే అక్కడ తీసుకుపోయి దళితులకు సంబంధించిన దాంట్లో మా బట్టి విక్రమార్కనని మా సీతక్కని మాత్రం అల్లబెడతాడు. ఈయన జూబ్లీ హిల్స్లో ప్యాలెస్లో 6 అంచెల 7 అంచెల భద్రత మధ్య ఉండి ఈరోజు బహుజనవాదం మీద కూడా నిన్న మాట్లాడుతున్నాడు. బీసీకి సంబంధించినటువంటి డిక్లరేషన్ మీద రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే సిగ్గుపడాలనిపించింది నాకైతే. ఈరోజు బీసీలను అత్యంత ఘోరంగా అనగదొక్కింది. ఇలా బీసీలకు రాజ్యాధికారానికి దూరం చేసింది. ఇలా బీసీలని ఎంత అధమ స్థాయికి తొక్కాలో అంత అధమ స్థాయి తొక్కింది ఇదే కాంగ్రెస్ పార్టీ. దగ్గర 60 ఏళ్ల పాటు ఈ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది బీసీలకు? ఇప్పుడు మాట్లాడతారు మేము అద్భుతంగా చేస్తున్నాం, కులగణన చేసినాక ఒక లెక్కలే తప్పుల తడక. మీ ఎమ్మెల్సీనే టీవీ ముంగట్నే కాల్చి ఇట్లా చింపి అవతలేసిన ముచ్చట. అట్లాంటి నివేదికను పట్టుకొని ఈరోజు మేము బీసీలకు ఏం చేస్తున్నాం, అది చేస్తున్నాం అని చెప్పేసి అత్యంత దురదృష్టకరమైనటువంటి తప్పుడు మాటలు, నిజంగా చెప్తున్నా కదా అత్యంత చట్టబద్ధాలు నిన్న అసెంబ్లీలో మనం విన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి నోట అసలు నిజంగా రాష్ట్ర ముఖ్యమంత్రికే చిత్తశుద్ధి ఉంటే 6 నెలల్లో కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తామని చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి, లేకపోతే ఈ ఆర్డినెన్స్ అని చెప్పేసి, లేకపోతే అంతకంటే ముందు చట్టసభలో బిల్లులు చేసినామని చెప్పేసి చెప్పిన తర్వాత కొంతమంది ఆడిన తైతక్కలు, మన బీసీ బాడుగ నేతలు ఉంటారు కదా, వాళ్ళు పోయి ఉరికి అరే నాయన అసలు మొత్తం అయిపోయిందని చెప్పేసి ఆయనకు నెత్తిన పాలాభిషేకాలు చేసి, ఇక కొంతమంది వేరేటోళ్ళు అయితే బుక్క గులాలు కూడా చల్లుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక కొంతమంది అయితే ఇప్పుడు పీసీసీ ఆయన చీఫ్ ఉన్నాడు మహేష్ కుమార్ గౌడ్ అయితే రేవంత్ రెడ్డిని గౌడే చేసేసిండు ఆయనగా. అత్యంత ఘోరమైన పరిస్థితి ఇది. అంటే పదవి కోసం ఇంత దిగజారిన తర్వాత బీసీలకు రాజ్యాధికారం ఏమొస్తుంది? అల్ప సంతోషం కాకపోతే ఏంది? 9th షెడ్యూల్ పెట్టకుండానే ఈరోజు కామారెడ్డి డిక్లరేషన్కు ఏమంటుందని చట్టబద్ధత వస్తుందా? అక్కడ కూర్చొని ఏంది ప్రధానమంత్రి పోయి ఆడ 9th షెడ్యూల్లో చేర్పించేసి దానికి చట్టబద్ధత కల్పిస్తే దాన్ని అక్కడ ప్రధానమంత్రిని ఒప్పించి ఈరోజు బీసీ బిల్లులు తెప్పించుకునేంత చేస్తే తప్ప ఈరోజు కామారెడ్డి డిక్లరేషన్కు 42% రిజర్వేషన్కు తెలంగాణ రాష్ట్రంలో ఒక చట్టబద్ధత కలుగుతుందా? మళ్ళా తస్మాత్ జాగ్రత్త. ఈరోజు స్థానిక ఎలక్షన్లు రాబోతున్నాయి ముందట. బీసీలని మరింత ఆర్థికంగా చితికిపోయేలా చేసేందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతా ఉంది. పార్టీ పరంగానో ఇంకో పరంగానో రిజర్వేషన్లు ఇచ్చి ఆడ ఒక బీసీ నాయకుడినో నిలబెట్టి ఆయన దగ్గర ఉన్న ఒక 10-15 లక్షలు ఇంత ఖర్చు పెట్టించి అప్పుల పాలు చేసి వాళ్ళని ఇంకా అధమ స్థాయికి దిగజార్చేందుకు మాత్రమే ఈ కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తూ ఉంది. తస్మాత్ జాగ్రత్త బీసీ బిడ్డల. రైట్, ఇది బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే తక్షణం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద
ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఏది రేవంత్ రెడ్డి బీసీల కోసం జంతర్ మంతర్ దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేస్తాడా? సరే ఆయన వద్దు, మహేష్ కుమార్ గౌడ్ ఏమన్నారు? మహేష్ కుమార్ గౌడ్ని ఏమన్నారు? సాధ్యమేగా, చెయ్యరు అసలు, వర్కౌట్గా. రిజర్వేషన్లపై కావాల్సింది డిక్లరేషన్ కాదని డెడికేషన్ అని స్పష్టం చేశారు. బీసీల అంశంపై సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే ప్రధానమంత్రి దగ్గరికి అఖిల పక్షాన్ని తీసుకెళ్లాలని, ముఖ్యమంత్రితో పాటు బీఆర్ఎస్ నేతలు వస్తారని హామీ ఇచ్చారు. ఆదివారం అసెంబ్లీలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే చట్ట సవరణపై జరిగిన చర్చల్లో కేటీఆర్ మాట్లాడారు. ఢిల్లీలో మీరు చేసిన ధర్నాకు మేము రాలేదు, సరే. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో చేసిన ధర్నాకు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే కూడా రాలేదు. వారు కూడా కాంగ్రెస్ చేసిన ధర్నా కాదు, డ్రామా అని తెలిసిందని చెప్పేసి ఇంకొక మాట. రైట్.